ఏమ్మా చెప్తుంటే అర్థం కావట్లేదా? ఇన్ని రోజుల నుంచి మీ వాడు ఖాళీగానే ఉన్నాడు కదా, ఇంకొక్క వారం ఆగలేవా? ఒకసారి చెప్పాను కదా, నా మాట అర్థం చేసుకోవాలి. ఇప్పటికిప్పుడు పని కావాలి అంటే ఎవ్వరూ ఇవ్వరు. ఫోన్ నెంబర్ ఇచ్చేసి వెళ్ళు, ఏమైనా ఉంటే చెప్తాను. ఉమ్? అమ్మి, బట్టల కొట్లో పాపం ఏదో ఒక ఉద్యోగంలో పెట్టుకోవచ్చు కదా. ఆవిడగారు ఎవరిదైనా జాతకం పూర్తిగా చదివితే గాని ఏ పని చేయరు. ఈ చిన్న విషయానికి కూడా అంత ఓవర్ యాక్షన్ చెయ్యాలా అమ్మే? అవును, ఆ ఉద్యోగం ఏదో నీ మొగుడుకు ఫోన్ చేసి నువ్వే పెట్టించరాదు? ఇంటి కోడలుగా నీ స్థాయి కూడా చూపించుకున్నట్టుంటది. ఎస్, ఆవిడ పెద్దరికాన్ని తగ్గించటానికి పెద్ద కోడలి మాటని ఇప్పట్నుంచే శాసనంగా అలవాటు చేయాలి. ఆ భలే ఐడియా ఇచ్చావమ్మా. చేసే చేసే. శరణ్య, చూసావా, నువ్వు నన్ను ఏదో చేస్తాను అంటూ ప్రగల్భాలు పలికావు, కానీ దర్శనే రాత్రంతా నన్ను చాలా చేసేశాడు. ఇంకేం శరణ్య, నేను నీతో చెప్పింది చేసేశాను. నీతో కాపురానికి పనికిరాని నీ మొగుడు నాతో కాపురానికి శంకుస్థాపన చేసేశాడు. ఇక నీ మొగుడు నా సొంతం. త్వరలోనే నేను నెల తప్పడం పక్కా. జరగాల్సింది మొత్తం జరిగిపోయాక కూడా ఇంకా నువ్వు చేయడానికి ఏముంది శరణ్య? నోరు మూసుకొని ఏడ్చుకుంటూ ఇంటిదారి పట్టు. వెలో. ఇంకొక్క మాట మాట్లాడినా ఈ చెప్పుతో నీ పళ్ళన్నీ రాలగొట్టగలను. కాని నిన్ను కొడితే నా భర్త బాధపడతారని ఆయన మీద ప్రేమతో ఆగిపోతున్నాను. అసలు ఒక ఆడదాని భయ ఉండి మరో ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలన్న ఆలోచన ఏంటి నీకు? ఒంటి నిండా విషాన్ని నింపుకుని దాన్నే ప్రేమ అంటూ అలా ఎలా ద్రోహం చేయగలుగుతున్నావే? నువ్వెన్ని విష ప్రయోగాలు చేసినా, నువ్వెంత బరి తెగించినా, నా భర్తని లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేసినా ఆయన గుణంలో ఎప్పటికీ రాముడేనే. నీ రాముణ్ణి కాముడిగా మార్చేశాను. ఇదిగో చూస్తున్నావుగా. చాలా చేసేశాడని క్లియర్గా అర్థం కావట్లేదా? చాలా క్లియర్గా అర్థమవుతుంది. నీకు నువ్వే బొట్టు చెరిపేసుకుని, పువ్వులు నలిపేసుకుని, చీర వదులు చేసుకుంటే ఆయన నన్ను వదిలేసినట్టు, నీతో కలిసి కాపురం చేసినట్టు నీకు నువ్వే క్రియేట్ చేయగలవు. కానీ మా ఆయన మీద నాకున్న నమ్మకాన్ని మాత్రం మేడం గారు మంచి అవకాశం ఇచ్చారు. నేనేంటో నిరూపించుకోవాలి. ఏం కావాలండి? పెద్ద మేడం గారు పంపించారండి. ఉద్యోగం ఉందంటేను వచ్చాను. మీరెక్కడే వెయిట్ చేయండి. అలాగేనండి.
చెప్పండి అన్నయ్య. ఏమండి మీరు నా కోసం ఒక ఫేవర్ చేయాలి. ఈ లైఫ్ నీకోసమే కదా మై డియర్ శ్రీమతి. నువ్వు అడిగితే నేను ఆఫ్టర్ ఆల్ ఒక ఫేవర్ చేయలేనా? ఏం కావాలో అడుగు. ఆ, నా రిఫరెన్స్ మీద ఒక అతను వస్తాడండి. మన కంపెనీలో ఏదైనా ఉద్యోగం ఉంటే ఇవ్వండి తనకి. అవునా? సరే, ఎవరతను? ఆ, నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అండి. పాపం జాబ్ లేక చాలా స్ట్రెస్ లో ఉన్నారంట. చాలా రిక్వెస్ట్ చేసిందండి, ప్లీజ్. ఇంకా డౌట్ ఎందుకు? నువ్వు చెప్పాక నేనేమన్నా కాదంటా? సార్, పెద్ద మేడం గారు రెఫరెన్స్ అని ఒక అతను జాబ్ కోసం వచ్చాడు. ఓకే సార్. అనన్య, పెద్ద మేడం గారి రిఫరెన్స్ అని ఒక అతను వచ్చాడంట. నేను జాబ్ ఇస్తానులే, ఓకేనా? ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. అది నా కెపాసిటీ. సార్ రమ్మంటున్నారు. సరే సార్. సార్ నమస్తే సార్. పేరేంటి? కళ్యాణ్ సార్. క్వాలిఫికేషన్ ఏంటి? డిగ్రీ సార్. 2 పోయాయి. 2 సబ్జెక్టులు పోయా? ఆహా కాదు సార్, 2 ఏళ్ళు పోయాయి సార్. నువ్వు చదివింది ఇంటర్మీడియట్ డిగ్రీ అని ఎవరికి చెప్పద్దు. నువ్వు వెళ్ళి సేల్స్ టీంలో జాయిన్ అవ్వు, నేను చెప్తాను. థ్యాంక్ యూ సార్.